ఎప్పుడు చూసినా నేను బిల్డింగ్ కట్టుకోవాలా, నేను ఏసీలలో ఉండాలా, నేను కార్లలో తిరగాలా అని పరిగెత్తుతూ ఉన్నావే. దేవునికి ప్రాధాన్యత ఇచ్చినావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ జీవితంలో ఇస్తున్నావా? ఆయన ఆస్ట్రేలియా అనే దేశం నుంచి ఇక్కడికి ఎందుకు రావాలా? ఎందుకు రావాలా? ఒకవేళ ఆయన నాకేమవసరంలే, నాకెందుకులే అని అనుకుంటే ఆ ప్రాంతంలో, ఆ ఒరిస్సా ప్రాంతంలో కొంతమంది రక్షణకు అడ్డుకట్టపడేది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి యేసు క్రీస్తు ప్రభు గురించి తెలియకుండా ఉండేది. ఈరోజు నీ కొరకు, నా కొరకు క్రీస్తు యేసు కార్యాలు జరగడానికి, యేసయ్య క్రియలు జరగడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేసినారు. ఎక్కడ ఉన్న వాళ్ళమో, ఏ మూలన పడిన వాళ్ళమో. మనం పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. క్రైస్తవులా? పుట్టుకతోనే క్రైస్తవులా? మీరు మీ తాతలు మార్చబడితే ఎక్కడి నుంచో తెల్లదొరలు వచ్చి ఈ గద్వాల ప్రాంతంలో మిషనరీగా ఉండి యేసు క్రీస్తు ప్రభు ప్రేమను పంచితే, యేసు క్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తే, ఆ మాటలు విని ఆ పాపము నుండి, శాపము నుండి, ఆ మోటుతనము నుంచి, ఆ మొండితనం నుంచి విడిపింపబడి యేసు క్రీస్తు ప్రభుని నమ్మినందుకు ఈరోజు నీవు నేను ఉందాగా బ్రతుకుతూ ఆయన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని రక్షణలోనికి నడిపింపబడుతూ దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు మాకెందుకులే, మా సొంత ప్రయోజనాల కొరకే, మా సొంత కార్యాల కొరకే నేను పరిగెత్తుతాను అని అనుకుంటే ఈ ప్రాంతంలో రక్షణ ఉండేది కాదు. ఈరోజు నీవు నేను ఈ మందిరంలో ఉండేటోళ్ళం కాదు. ఉంటామా? ఉండం. యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో తోమా అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి